కేరళలో నర్సింగ్ కళాశాల విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తులో సీనియర్ విద్యార్థులు చాలా కాలంగా మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసిస్తున్నారని తేలింది. కేరళలోని కొట్టయాంలో ఒక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పనిచేస్తోంది. ఈ కళాశాలలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. తిరువనంతపురం నుండి ఒక విద్యార్థి అక్కడ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అంకిలోని 3వ సంవత్సరం విద్యార్థులచే అతను నిరంతరం వేధింపులకు గురవుతున్నాడని వెల్లడైంది. వారు నవంబర్ 2024 నుండి మొదటి సంవత్సరం విద్యార్థులను నిరంతరం హింసిస్తున్నారు. 3 నెలలుగా నిరంతరం హింసించబడిన తర్వాత ముగ్గురు మొదటి సంవత్సరం విద్యార్థులు బాధను భరించలేక తమ తండ్రికి చెప్పారు. తర్వాత వారు కొట్టయాంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని తర్వాత పోలీసులు ర్యాగింగ్ నివారణ చట్టం కింద కేసు నమోదు చేసి 5 3వ సంవత్సరం నర్సింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో బాధిత విద్యార్థిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో షాకింగ్ సమాచారం వెల్లడైంది. మరో మాటలో చెప్పాలంటే సీనియర్ విద్యార్థులు 3 నెలలుగా మొదటి సంవత్సరం విద్యార్థులను హింసిస్తున్నారు. వారు అతనిపై కనికరం లేకుండా దారుణంగా దాడి చేశారు. ఇంకా మొదటి సంవత్సరం విద్యార్థిని నగ్నంగా నిలబెట్టి అతని ప్రైవేట్ భాగాలకు డంబుల్స్ వేలాడదీసి హింసించారని బాధితులు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇంకా వేలుగోళ్లపై సూదులతో గుచ్చుతున్నట్లు, ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాధిత విద్యార్థి గాయపడ్డాడు. నొప్పిని పెంచడానికి వారు గాయాలకు అధిక మొత్తంలో ఫేస్ లోషన్స్ పూసి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. వారు తల, నోరు, ముఖంతో సహా వివిధ ప్రదేశాలకు లోషన్ని పూయడం ద్వారా హింసించారు. ఇంకా కొంతమంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను మద్యం తాగమని బలవంతం చేస్తూ వస్తున్నారు. వారు మద్యం తాగుతున్న సమయంలో దీనిని వీడియో కూడా తీసి చంపేస్తామని బెదిరించారు. ఆ వీడియోను బ్లాక్మెయిల్ చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి ఉపయోగించారని దర్యాప్తులో తేలింది. చాలా మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ బాధితులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత పోలీసులు 5 3వ సంవత్సరం విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిని శామ్యూల్, వివేక్, జీవా, రిలీజిత్, రాహుల్ రాజ్ గా గుర్తించారు. అరెస్ట్ అయిన విద్యార్థులను సస్పెండ్ చేయాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది.